ఇవాళ నేను గజ్జలు చేస్తున్నా, పల్లీలు నువ్వుల గజ్జలు చేస్తున్నా. దానికి సంబంధించిన సామాను పిండి, ఇది మైదా పిండి, చక్కెర, పల్లీలు, నువ్వులు, ఒక కొబ్బరి, 3 ఇలాచీలు చూపిస్తా. ఇది నేను 1/2 కిలో వేస్తున్నా. 1/2 కిలో చేస్తే అయితే 1/2 కిలోలో 1/2 పల్లీలు, 1/2 నువ్వులు, 2 కలిసి 1/2 కిలో. ఇది 1/2 కిలో గ్లాస్. ఈ 1/2 కిలో గ్లాస్ అయితే సగం పల్లీలు వేస్తుంది. సగం పల్లీలు, సగం నువ్వులు, 2 కలిసి 1/2 కిలో. ఈ 2 కలిసి 1/2 కిలో. దీనికి ఇగో 1/2 కిలో చక్కెర, ఇవి 2 కలిసి 1/2 కిలోకి 2 కలిసి 1/2 కిలో కదా, దానికి కరెక్ట్ 1/2 కిలోకి 1/2 కిలో. అవి 2 కలిపి 1/2 కిలో అయింది. ఈ 1/2 కిలో చక్కెర, 1/2 కిలో చక్కెర. అవిటికి మనము ఇదొక కప్పు ఇదొక కప్పు అయింది కదా, 2 కప్పులు పిండి పోసుకోవాలి. రెండు కప్పుల పిండి. ఇలా కొంచెం ఉప్పు వేసుకో. ఆయిల్ వేసుకోవాలి కొంచెం. అయితే ఇగో నేను ఇవి పల్లీలు ఎంచుకొని పెట్టుకున్నా. ఇవి వేరే గ్యాండర్ రొట్టెలు ఎంచుకున్నా, ముందు వేయించుకొని పెట్టుకున్నా. ఇవి నువ్వులు కూడా ముందు వేయించుకొని పెట్టుకున్నా. ఇది వేరే, దానికి అది వేరే పట్టాలి. ఇది గీరాలి, ఇట్లా గీరి మంచి చూపిస్తా. ఒక కొబ్బరి పడుతుంది. ఇప్పుడు పిండి నానుకుందాం. పిండి నానాలి, ముందు పిండి నాటుకుందాం. మెత్తగా కాదు, గట్టిగా కాదు, మీడియం నానుకోవాలి. ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుంది. కొంచెం మీద ఆయిల్ వేసిన, ఒక అర్ధగంట నానబెట్టుకో. ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయి. ఇవి పల్లీలు పట్టాలి. చక్కెర పట్టుకుందాం. అట్లనే చక్కెర కూడా ఇంట్లోనే పట్టాలి, సన్నం అవుతుంది. ఇలా చూసుకుందాం.
అన్ని తీపిలా కొంచెం ఉప్పు వేసుకుంటేనే తీపి తేలుతుంది. ఇది వేస్తున్నా చక్కెరలా, లేకుంటే తీపి బయటకు రాదు. పిండి నాణ్యత చేసుకుందాం. ఇట్లా పెట్టుకోవాలి, ఎండిపోకుండా పిండి ఎండిపోకుండా ఇట్లా పెట్టుకోవాలి. సన్నం చేసుకోవాలి, సన్నం చేస్తేనే గడ్డలు ఉంటుంది. మైదా పిండి కదా, సన్నం చేసుకోవాలి. అదన్నా రాసుకోవాలి, ఏంటి లేదు చూసుకోవాలి. పల్లీలు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఇలాచి. చేతులతో మిషన్లు వెళ్ళేది గిట్లనే గీరుకుంటుంది. కొని ఇంకొకటి చేసుకోవాలి పిండి. ఎండుకోకుండా ఇట్లా టవాల కప్పుకోవాలి. ఇట్లా టవాల కప్పుకొని ఉంచుకోవాలి. సన్నం దాల్చుకోవాలి పిండి. ఎంత సన్నం దాల్చుకుంటే అంత బాగుంటుంది. దొడ్డుగా ఉంటే పొంగి అది రాసుకుంటే జీడికి మంచిగా ఉంటుంది. పొడి, పల్లీల పొడి, పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసుకోవాలి. బాగుంటుంది. కొంతమంది రవ్వతో, ఉప్మా రవ్వతో చేస్తారు కానీ ఇష్టం, వాళ్ళ ఇష్టం మీద. మా అత్తమ్మ అయితే ఇట్లా పల్లీల పొడి, నువ్వుల పొడితో చేస్తుంది. కొంతమంది వచ్చి రవ్వతో చేసుకుంటాం, ఇష్టం, వాళ్ళ ఇష్టం మీద. మేమైతే ఇట్లా చేసుకుంటాం. మా అత్తమ్మ ఇట్లా చేసుకుంటాం, నేను కూడా ఇట్లా చేస్తాను. గజ్జలు గోలిస్తున్నా. ఎక్కువ వేసుకోవద్దు, రెండు వేసుకోవాలి. మీడియం పెట్టుకోవాలి. బాగా పెద్ద పెట్టద్దు, బాగా చిన్నగా ఉంటుంది. అంట
అయితే చిన్న పెట్టద్దు, మీడియం పెట్టాలి. గజ్జలు ఇట్లా వేసి పిల్లలకు తినిపించాలి. అన్ని రకాల స్వీట్లు. ఇష్టపల్ల 2 వేసుకోవాలి ఫ్రీగా కోసి. మంట అయితే మీడియం 2 మాడిపోతుంది. స్వీట్ కావాలంటే ఇట్లా చేసుకోవాలి. పల్లీలు కేజీ మంచిగా, నువ్వులు, కొబ్బరి వేసి పిల్లలకు పెడితే బాగుంటుంది. అన్ని స్వీట్లు కొనుక్కొచ్చుడింది. ఇంట్లో సామాన్లనే, వంట ఇంటి సామాన్లలో చేసుకోవాలి. ఇట్లా ఇవాళ పల్లీలు, నువ్వులు, కొబ్బరితో అయితే గజ్జలు చేసిన. పల్లీలు, కొబ్బరి, నువ్వుల పొడి ఇది మిగిలినగా ఉంచుకొని ఇప్పుడు చపాతి పిండి తడుపుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎన్ని రోజులైనా ఖరాబ్ అది బాగానే ఉంటుంది. ఇట్లా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. గజ్జలు జల్దీ చేసుకోవచ్చు. మొత్తం వీడియో లింకులు ఉంది, చూడు, చేసుకొని తిని నచ్చితే లైక్ కొట్టు.